నమస్తే. నేను మీ రవీంద్రబాబు. మన ఛానల్ ద్వారా ఎన్నో రాజకీయ, సాంఘిక, సామాజిక, మోటివేషనల్ రకరకాల అంశాల మీద మీకు విశ్లేషణ చెప్పి వాస్తవాలను తెలియజేయ ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. మరి కేవలం పొలిటికలే కాకుండా సామాజిక అంశాల మీద కూడా కొంత విశ్లేషణ అవసరం, తెలియజెప్పవలసిన అవసరం ఉంది. నాకు 2 డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోన్ చేసి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ఎన్‌జీఓస్‌కి కానీ, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ లేదా ఆన్ రోల్ ఎన్‌జీఓస్‌కి కానీ రాష్ట్రంలో మేము చాలా ఇబ్బందికరమైన పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటి మీద మీరు కొంత విశ్లేషణ చేస్తే బాగుంటుంది అని నన్ను రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఇది మన సామాజిక బాధ్యతగా మనం భావించి వాటి గురించి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాట్ నీడ్స్ టు బి డన్ బై ది ఎగ్జిస్టింగ్ ఎన్‌డీఏ గవర్నమెంట్ అనేది ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా ఎలక్షన్లో గెలవాలంటే ప్రధానమైన పాత్ర పోషించేది ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు ఒక్కసారి గమనించినట్టయితే గతంలో భారీ ఆదరణ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వ్యతిరేకమైన ఓటు వేయటం వల్ల ఓడిపోయిన సందర్భం మనం చూసాం గతంలో. అంటే ఉద్యోగుల పాత్ర ప్రభుత్వాలు ఓడిపోవటంలోనూ గెలవటంలోనూ ప్రధానమైన పాత్ర పోషించింది అనేది సత్యం. రెండోది, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఏదన్నా నిర్ణయం, పాలసీ మ్యాటర్, ఒక మంచి నిర్ణయం, పాలసీ మ్యాటర్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రజలకి చేరాలి అంటే, ఇంప్లిమెంట్ అవ్వాలి సక్సెస్ఫుల్గా అంటే కీలకమైన పాత్ర పోషించేది గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంత కీలకమైన రోలు సమాజంలో, ప్రభుత్వంలో వాళ్లకు ఉంది, ముఖ్యమైన రోలు. అటువంటి ఎంప్లాయీస్ని నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటివరకు పరిపాలించిన చాలామంది ప్రభుత్వాలు, ఇందులో 2 రకాలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్. వీళ్ళు ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్స్ అనేసరికి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఆ ప్రధానమైన పొజిషన్స్లో ఉంటారు. దానికంటే కింద స్థాయిలో పనిచేసే, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ప్రజలకి కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుల్లో కూర్చొని గెజిటెడ్ ఆఫీసర్స్ కంటే కూడా ప్రజలకి అనుసంధానం చేసేది, ప్రభుత్వాన్ని, ప్రజల్ని అనుసంధానకర్తలుగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ రోల్ ప్రధానంగా ఉన్నమాట వాస్తవం. అయితే వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? నంబర్ 1. నంబర్ 2, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఈ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్‌జీఓస్ వాళ్ళ సమస్యలు ఏంటి, ఎలా ఉండే? ఎన్‌డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత గడచిన 10 నెలల కాలంలో వాళ్ళ సమస్యలు ఏమన్నా విముక్తి కలిగిందా? ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని ఒక్కసారి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేసి, తర్వాత ప్రధానంగా వీళ్ళకున్న సమస్య ఏంటనేది ఆలోచన చేసే విశ్లేషణ చేద్దాం. మొదలుగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ చెప్పబడుతున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు డిఏ ఏరియర్స్, డేర్నెస్ అలవెన్స్ ఏరియర్స్, మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఎంప్లాయీస్ చాలా సందర్భాల్లో, అది 2019 కావచ్చు, 2022 కావచ్చు, 2023 కావచ్చు, చాలా సందర్భాల్లో వాళ్ళు భారీ ఎత్తున ఉద్యమాలు, ప్రొటెస్టులు, స్ట్రైకులు చేశారు. వారికి ఆ డిఏకి సంబంధించిన పెండింగ్ రిలీజ్ చేయమని. కానీ ఆ అవకాశం దొరకలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 2 అంశాలు నేను మాట్లాడేది, ఆన్ రోల్ ఎన్‌జీఓస్ ప్లస్ రిటైర్డ్ ఎన్‌జీఓస్ కూడా ఇదే పరిస్థితి. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 10 నెలల కాలంలో 30 crores డ్యూస్ ఇన్హెరిటెడ్ ప్రొవిజన్ పెట్టుకున్నారు. 6.2 crores రిలీజ్ చేశారు పార్షియల్ రిలీఫ్ కోసం. అది కొంత రిలీఫ్ కలిగించే అంశం. రెండోది, పే రివిజన్, పిఆర్సీ అంటారు. 12th పిఆర్సీ డిలే అయిపోయింది. చాలా కాలం నుంచి అది పెండింగ్గా ఉంది. ఏరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ
పిఆర్సీ అనేది పెండింగ్లోనే ఉంది. దాన్ని కూడా కొంతవరకు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మరీ ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి ఎన్‌జీఓస్ అయినప్పటికీ ప్రతి నెల 1వ తారీఖు శాలరీ కావాలి అని అనుకోవటం అత్యాశ అయితే కాదుగా. మినిమం ఆశ కదా అది. మరి అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు, ఏ ఒక్క నెల ఆర్ అదర్వైజ్ 5 సంవత్సరాల్లో ఫస్ట్ తారీఖున శాలరీ వచ్చిన సందర్భం లేదు. పాపం డిలే అయింది ప్రతి నెల కూడా. అది ఇబ్బందికరమైన పరిస్థితే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు దాన్ని కొంత రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఫస్ట్ తారీఖు కల్లా అందరికీ శాలరీ అందే విధంగా ఎన్షూర్ చేసుకుంటున్నారు. అది మంచి పరిణామం. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకసారి చూసినట్టయితే 5,500 crores రిలీజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అయినప్పటికీ ఇంకా రిలీజ్ చేయవలసిన అమౌంట్ చాలా పెద్ద ఎత్తున డ్యూస్ బాకీలు పెండింగ్ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,200 crores రిలీజ్ చేశారు ఇప్పుడు 2025లో. ఇంకా కొంత డ్యూస్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే రెగ్యులరైజేషన్. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సెగ్మెంట్లో కేటగిరీలో ఉన్న ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వంలోకి తీసుకోవాలన్న డిమాండ్ గడిచిన చాలా సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంతవరకు ఆ ప్రయత్నాలు జరగలేదు. ఆ విధంగా ప్రయత్నాలు జరగకపోవటం వల్ల గ్రౌండ్ లెవెల్లో, అంటే మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి చెప్పవలసి వస్తే టీచింగ్ ఫీల్డ్లో కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య సంస్థకు సంబంధించిన వాళ్ళు కానీ, సిహెచ్ఆర్ఓస్ కానీ, ఈ ఫీల్డ్లో పనిచేసే ఈ 2 రంగాల వాళ్ళకి ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం అయితే చేయాలా, అది ఇంకా జరగలేదు. దీంతో పాటుగా ఈ ట్రాన్స్ఫర్స్ విషయం కూడా గడిచిన చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రాన్స్ఫర్స్ పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేటెస్ట్ 2 days బ్యాక్, అంటే బహుశా ఎఫెక్ట్ ఫ్రమ్ ఎస్టర్డేనో టుడేనో, ఈ ట్రాన్స్ఫర్స్ బదిలీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కొంత ఆనందకరమైన విషయం. ఇంకొక పెండింగ్ అంశం మనం చూసినట్టయితే పెన్షన్ స్కీమ్. సిపిఎస్ అబాలిషన్ చేయమని అడుగుతున్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళు యాజిటేషన్స్ చేశారు, కానీ ఇప్పటికీ ఆ సిపిఎస్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే హౌసింగ్ అండ్ ప్రమోషన్స్ హౌసింగ్ హెచ్ఆర్ఏ కొంత పెంచాలా మేజర్ సిటీస్ కానీ అప్పటి నుంచే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. తర్వాత ప్రమోషన్స్ బదిలీస్ విషయం కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు ఈ స్టేట్ బడ్జెట్ అలోకేషన్ ఫర్ ఎంప్లాయీస్ ఒక టాపిక్ మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో స్టేట్ బడ్జెట్ ఎంప్లాయీస్కి అలోకేషన్ ప్రత్యేకంగా ఏం జరగలే. వాళ్ళు ఎంతో కాలం నుంచి ఆశిస్తున్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.94 lakh crores బడ్జెట్లో పెట్టారు. సో దానివల్ల కొంత ఎంప్లాయీస్కి ఉపశమనం కలిగించే అంశంగా మనం దీన్ని భావించవచ్చు. సో ఇన్ని అంశాల మీద గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్జిఓస్లో కొద్దిగా రిలీఫ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సమస్యలు అయితే ఇంకా పరిష్కారం కాలేదు. దాని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉందేమో అని మనకు అనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశాలు, వాళ్ళకున్న లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏంటి అని ఒకసారి మనం చూసినట్టయితే ఆన్ రోల్ ఎంప్లాయీస్కి పెండింగ్ డిఏ ఏరియర్స్ ఒకటి, అపాయింట్మెంట్ ఆఫ్ పిఆర్సీ ఒకటి, రిటైర్మెంట్ ఏజ్ ఎక్స్టెన్షన్ ఒకటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడున్న 60 yearsని 62 years చేయమంటున్నారు. అది కూడా మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్సు పిఎస్యూల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇది అప్లికబుల్ అయితే బెనిఫిట్ లబ్ధి పొందుతారు అనేది వాళ్ళకు ఒక డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్జిఓస్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ చూసినట్టయితే డిలేడ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాడ్యుటీ, లీవ్ ఎన్కాష్మెంటు, తర్వాత ఈ రిటైర్ అయిన తర్వాత వచ్చే రకరకాల స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా పెద్ద మొత్తంలో పెండింగ్ అక్యుములేషన్ అయిపోయే ఉన్నాయి. వాటిని విడుదల దఫాల వారీగా చేసినా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధపడకూడదు. వాళ్ళని కొద్దిగా మనం రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పెన్షను, గ్రాడ్యుటీ కూడా మనకి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ప్రీమియము లేదా పీఆర్సీ రిలేటెడ్ డ్యూస్, ఇవన్నీ కూడా రిటైర్ అయిన ఎన్జిఓస్కున్న డ్యూస్ బాకీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 6,200 crores రిలీజ్ చేసినా కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి, దశల వారీగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ ప్రభుత్వంతో ఎన్జిఓ సంబంధించిన ప్రతినిధులు, అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు చర్చల ద్వారా వాళ్ళకున్న పెండింగ్ అంశాలని
ఫోకస్ చేసుకోవటం. ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పబడుతున్న ఎన్డీఏ ఉంది. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైపు సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం అని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఎన్‌జీఓస్‌కి పెండింగ్ ఉన్న అంశాల మీద ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మరీ లాంగ్ పెండింగ్ డ్యూస్, అక్యుములేటెడ్ లాంగ్ పెండింగ్ డ్యూస్ ఫర్ ఆన్ రోల్ అండ్ రిటైర్డ్ ఎన్‌జీఓ ఎంప్లాయీస్ ధ్యాస పెట్టి ఆ సమస్యని క్లియర్ చేసే విధంగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది అని మనకు అనిపిస్తూ ఉంది. ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ వీడియో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి ఆ సమస్యల వైపు దృష్టి సారించి క్లియర్ చేసుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో ఎన్‌జీఓస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పట్టు కొమ్మలు, వాళ్ళని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంది. దీని మీద ధ్యాస పెట్టవలసిందిగా నా సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.